సో 2 పిల్లలేను. దిస్ ఈజ్ మై ఫస్ట్ క్యాంపింగ్. సో గైస్ వాన వచ్చినా ఏం కాకూడదని అనుకుంటున్నాము. నేను నడతాను. అదే సో ఇలాగైతే టెంట్ వేసుకున్నాము. చెరోక 2 చపాతీలు తీసుకున్నాము. గైస్ ఇంక చుట్టూరు రాళ్ళు వేయాలి. సో వీడియో ఆఫ్ చేస్తాను ఎందుకంటే దీనికి. అలా గైస్ ఇప్పుడు నైట్ అయితే 8:30 అవుతుంది. సో ఇక్కడ చిలకమూరు ఇక్కడ నుంచి గండికోట 40 కిలోమీటర్స్. అయితే ఇక్కడ ఈ పెట్రోల్ బంక్ వచ్చేసి ఆఫ్లో ఉంది. అయితే బయట పంచర్ షాప్ ఉంది. పంచర్ షాప్ అతను పర్మిషన్ అడిగితే లోపల కొనుక్కొని అన్నాడు. సో ఇప్పుడు మా వాడైతే టెంట్ ఫస్ట్ టైం లాస్ పెద్దదేనా విరిగిపోతుంది. పోయినట్టుగా సో 2 పిల్లలేను. దిస్ ఈజ్ మై ఫస్ట్ క్యాంపింగ్. ఇటే ఇంకా తెరపనా ఇటు పోనిచ్చేదట్టుగా సరేలే. పెద్దగా ఉందో ఇటు వచ్చేటట్టుగా చూడు. ఇటు పెద్దగా ఉండే నా సైడ్కి గాలి బాగా వస్తుంది అన్నమాట. గాలి తీసే కాకుండా ఎందుకు సో దీంట్లో దోప అన్నట్టు. ఓకే నైస్. ఇంట్లోని దోపు పని 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 అంత దూరం దేనికి పంపించిన బయటికి లాగ్ కొద్దిగా కొంచెమే పేపర్ వెళ్ళలేదా మనం తిన్న పేపరే. ఇట్లాగనమాట ఇంటి సేపు అక్కడ పడుతుందని చూసుకో. గైస్ వాన వచ్చినా ఏం కాకూడదని అనుకుంటున్నాము. నేను నడతాను. అదే ఆగరా 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 వెనక్కి లాక్కో. టెంట్ అయితే సో ఇది మా టెంట్ సెటప్. సో ఇలాగైతే టెంట్ వేసుకున్నాము. చెరోక 2 చపాతీలు తీసుకున్నాము.
ఇగోండి చపాతీలు కూడాను. సో ఎంతలా వర్షం వచ్చినా ఎంతలా ఏది వచ్చినా మాకైతే ఇబ్బంది లేదు ఇంకా. సో మా టెంట్ కంప్లీట్. ఇంకా లోపలికి వెళ్ళేసో లేదా ఇక్కడ తినేసి తర్వాత లోపలికి వెళ్ళేదో ఏదో ఒకటి చేస్తాము. సో వాటర్ ప్రూఫ్ అనమాట ఇది. సరే ఓకే గైస్, ఇంక చుట్టూరు రాళ్ళు వేయాలి. సో వీడియో ఆఫ్ చేస్తాను ఎందుకంటే దీనికి చాలా పని ఉందన్నమాట.